పేరుకే స్మార్ట్ సిటీ కానీ తమ బతుకులు పొగచూరుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ వాసులు. రావణ కాష్టంలా నిత్యం మండుతూ దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతున్న డంప్ యార్డ్ని కరీంనగర్ నుంచి తరలించాలని వేడుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. డంప్ యార్డ్ నుంచి నిత్యం వస్తున్న పొగతో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్గంధం, పొగ కారణంగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటున్నారు. డంపింగ్ యార్డ్ వల్ల కరీంనగర్ ప్రజల బాధ వర్ణనాతీతం. ఎంతమంది ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేదని చెప్తున్న స్థానికుల నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. స్మార్ట్ సిటీగా చెప్పుకునే కరీంనగర్లో ఇప్పుడు డంప్ యార్డ్ సమస్య అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారింది. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి కూడా ఈ డంప్ యార్డ్ను మార్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ జనం ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ డంప్ యార్డ్తో ఎలాంటి పరిస్థితులు వీళ్ళు అనుభవిస్తారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ మాటల్లోనే విందాం. మీ ఇళ్లలో పిల్లలు ఎలా ఉంటారు, తర్వాత మీరు కిటికీలు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తున్నాయంటున్నారు, ఏంటి అసలు? కిటికీలు కాదండి, మొత్తం డోర్లు మూసుకునే పరిస్థితి వచ్చింది. పిల్లలకు శ్వాసకోశ జ్వరాలు, మొత్తం డస్ట్ ఎలర్జీ, మొత్తం ఈ వాటర్ ఇది కూడా బాగా కలుషితమై మొత్తం ఈ పిల్లలకు బాగా ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలు రోజుకొక ఇబ్బంది పిల్లలకు. రోజు కిటికీలు తీయడం వల్ల శ్వాస ఘోరంగా శ్వాస, ఇంట్లోకి శ్వాసనే మొత్తం రాత్రి 24 hours వాసనే. మొత్తం కిటికీలు తెరిచే పరిస్థితి లేదు ఈ రోజులలో. రాంపూర్ గ్రామ పంచాయతీ కోసమే కేటాయించిన ప్లేసు, దాని వరకే ఇది యూజ్ అయ్యేది, అంతవరకే సరిపోతుంది. కానీ దీన్ని ఏం చేసారు కదా అంటే మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత అటు 4 వైపులా సుభాష్ నగర్ నుంచి వచ్చేది కానీ, మంకమ్మ తోట నుంచి వచ్చేది కానీ, ప్లస్ ఇటు కాపువాడ నుంచి వచ్చేది కానీ, ఇంకే 4 వైపుల నుంచి వచ్చేది అంతా ఇక్కడ డంపు చేసి ఇక్కడ నుంచి సైక్లింగ్ చేసి కరెంటు ఉత్పత్తి కోసం పంపిస్తామని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఆ కరెంటు ఉత్పత్తి చేసేది అనేది అది పక్కకు పోయింది. దాని వలన ఇదంతా పేరుకపోయింది. చిన్నపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వచ్చి అది నెప్లైజర్ హాస్పిటల్కి 3 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తారు. చుట్టుపక్కల ఈ వాసన వస్తుంది, కానీ వానాకాలం అయితే ఘోరంగా ఉంటుంది ఆ వాసన. అసలు ఉండలేకపోతున్నాం మేము. నాకైతే ఇప్పుడైతే పొగతోనే చాలా మొసత్తుంది, అది బాగా చాలా ఇబ్బంది అవుతుంది. తినాలంటే కూడా వాసనకు తినబుద్ధి అయితే లేదు. అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది. నైట్లో కూడా మాసుంటోళ్ళకు రోడ్డు కనపడతలేదు. బైపాస్ గుంట పోవాలంటే ఇబ్బంది అవుతుంది. అది అన్నం తినాలంటే కూడా వాసన వచ్చినప్పుడు తినబుద్ధి కాదు అసలు. అది ప్రాబ్లం ఉన్నది, తీసేయాలని మేము కోరుకుంటున్నాం. పొగ మరి ఇలా బంద్ అవుతారో రేపు బంద్ అవుతుందంటే అది ఎప్పటి కంటిన్యూగా అత్తనే ఉన్నది పొగ. మరి నైట్ లేచి చూసినా ఇంకా మై కప్పినట్టు ఉంటుంది ఇసురుకపోయి. పొద్దున లేచేళ్ళకి కూడా మసి ఇండ్లలోనే పడుతుంది, అంత కొట్టుకొచ్చి అది వాసన బాగా వస్తుంది. తీసేయాలి గీడికెళ్ళి ఎట్లా అన్నట్టుగా మేము ఎటు పోతాం? డంపింగే తీసేయ్యి. ఒకవైపు సాగునీరును అందిస్తూ స్వచ్ఛమైన మానేరు నదీ ప్రవాహం మనకు కనిపిస్తుంటే దాని పక్కనే డంప్ యార్డ్ని ఏర్పాటు చేయడం దురదృష్టకర పరిణామం. దాదాపు 2 దశాబ్దాల కాలం నుంచి ఈ అంశం పైన ఇక్కడి ప్రజలు పోరాడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా డంప్ యార్డ్ తరలింపు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఒక ఊరట కలిగించాలని చెప్పేసి కరీంనగర్ జనం కోరుకుంటారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.